తమిళ రాజకీయాల్లో మాటల మంటలు ప్రకంపనలు సృష్టించాయి. నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యల వివాదం, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. పోలీసులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మద్రాస్ హైకోర్టు ఉదయనిధికి బెయిల్ మంజూరు చేసింది. విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేయాలని కోర్టు పోలీసుల్ని ఆదేశించింది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది? కోర్టు ఏమంది? రాజకీయంగా ఎందుకు ఇంత చర్చ జరుగుతోంది? డిఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల వివాదంతో తమిళ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. స్టాలిన్తో అమీతుమీ సిద్ధమేనని సంకేతాలిస్తూ ఉదయనిధిని అరెస్టు చేయించింది విజయ్ సర్కార్. మహిళలను కించపరిస్తే ఎవరైనా సహించేది లేదనే స్పష్టమైన సందేశాన్నిచ్చింది. కావేరీ జలాల వివాదంపై సోమవారం నిర్వహించిన సభలో ఉదయనిధి మాట్లాడుతూ ఉండగా కొందరు కార్యకర్తలు త్రిష అంటూ నినాదాలు చేశారు. ఆ సందర్భంలో ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు డబుల్ మీనింగ్ వచ్చేలా ఉన్నాయనే విమర్శలు వెల్లువెత్తాయి. రాజకీయ నేతలు, సినీ సెలబ్రిటీలు ఈ కామెంట్స్ పై మండిపడ్డారు. నటి త్రిషను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని ఆరోపిస్తూ అధికార టీవీకే తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పాటు మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. టీవీకే ఫిర్యాదుతో ఉదయనిధిపై తంజావూరులో కేసు నమోదు కాగా తెల్లారే పోలీసులు చర్యలకు దిగారు. ఉదయం చెన్నైలో ఉదయనిధి నివాసానికి వెళ్లి ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం తంజావూరుకు తరలించారు. ఈ పరిణామం తమిళ రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలాన్ని రేపింది. ఉదయనిధి అరెస్టుతో తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే శ్రేణులు రోడ్డెక్కాయి. ఆందోళనలతో హోరెత్తించాయి. దిష్టి బొమ్మల దహనాలు జరిగాయి. అరెస్టు సమయంలో ఉదయనిధి నివాసం వద్ద స్వల్ప లాఠీ చార్జ్ కూడా చోటు చేసుకుంది. అటు టీవీకే శ్రేణులు కూడా ఉదయనిధి వ్యాఖ్యలపై నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. పోటాపోటీ నిరసనలతో కొన్ని చోట్ల పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. తంజావూరు పోలీసులు తనను అరెస్టు చేయటాన్ని జోక్గా అభివర్ణించారు ఉదయనిధి. తాను ఎవరి పేరు ప్రస్తావించలేదని, కావేరీ అంశాన్నే ప్రస్తావించారని స్పష్టం చేశారు. అటు డిఎంకే అధినేత స్టాలిన్ కూడా కొడుకును వెనకేసుకొచ్చారు. ఉదయనిధి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, విజయ్ ప్రభుత్వమే తనను కావాలని టార్గెట్ చేసిందని మండిపడ్డారు. కావేరీ జల వివాదం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ పని చేశారని ఆక్షేపించారు. అరెస్టు నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా అక్కడ ఆయనకు ఊరట లభించింది. న్యాయస్థానం ఆయనకు బెయిల్ను మంజూరు చేసింది. ఉదయనిధిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపే ఉద్దేశం లేదని, కేవలం విచారణ నిర్వహించి స్టేషన్ బెయిల్పై విడుదల చేయనున్నట్లుగా కోర్టుకు తెలిపారు పోలీసులు. ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకున్న మద్రాస్ హైకోర్టు విచారణ పూర్తయిన వెంటనే విడుదల చేయాలని పోలీసులను ఆదేశించింది. అరెస్ట్, హైకోర్టు బెయిల్ అన్నీ ఒకే రోజులో జరిగిపోయినా ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ వివాదం మాత్రం ముగియలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతూ ఉండగా ఈ అంశం తమిళనాడు రాజకీయాల్లో మరిన్ని పరిణామాలకు దారితీసే అవకాశం ఉందనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.